ప్రతిరోజూ మనకు కనిపించే సూర్యుడు ఉన్నట్టుండి మాయమైపోతే అసలు ఊహించడానికే భలే వింతగా ఉంది కదా. అయితే ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ చాలా ఆసక్తికరమైందిది. ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇంకస్సలు లేట్ చేయకుండా స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేద్దాం. అనుకుందాం, సరిగ్గా ఇదే క్షణంలో సూర్యుడు మాయమైపోయాడు. అప్పుడు మన భూమి మీద, మన మీద వెంటనే ఏం ప్రభావం పడుతుంది? వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ నిజమేంటంటే ఏమీ కాదు. అవును, సూర్యుడు మాయమైన వెంటనే మన భూమి మీద ఎలాంటి మార్పు ఉండదు. అంతా మామూలుగానే ప్రశాంతంగానే ఉంటుంది. కాని అది కొద్దిసేపు మాత్రమే. ఓకే, దీని గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం. అసలు ఈ ప్రశాంతతకు కారణమేంటి? అంతా కాంతి, గురుత్వాకర్షణ వేగం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడి నుండి కాంతి మన భూమిని చేరడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు 8.5 నిమిషాలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే కేవలం కాంతే కాదు, గురుత్వాకర్షణ కూడా అంతే టైం తీసుకుంటుంది. సో సూర్యుడు కనిపించకుండా పోయినా ఆ చివరి కాంతి కిరణాలు, ఆ చివరి గ్రావిటీ పుల్ మన దగ్గరికి రావడానికి సరిగ్గా అంతే సమయం పడుతుందన్నమాట. ఇదంతా మనకు ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ వల్లే తెలుసు. అంటే గ్రావిటీ అనేది ఇన్స్టెంట్గా పనిచేయదు, అది కూడా లైట్ స్పీడ్తోనే ప్రయాణిస్తుంది. అందుకే సూర్యుడు పోయినా ఆ విషయం మనకు 8.5 నిమిషాల వరకు తెలియనే తెలియదు. సరిగ్గా 8.5 నిమిషాలు గడిచాక ఒకేసారి 2 పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి. ఇక అక్కడ్నుండి మన భూమి తలరాతే మారిపోతుంది. మొదటది, ప్రపంచం మొత్తం ఒక్కసారిగా చిమ్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. కరెంట్ పోయినట్టు అంతా బ్లాకౌట్. ఆకాశంలో మినుకు మినుకుమనే దూరపు నక్షత్రాలు తప్ప ఇంకేం కనిపించదు. మన చందమామ కూడా కనిపించదు, ఎందుకంటే దానికి సొంత వెలుగు లేదు కదా. అది కేవలం సూర్యుడి లైట్ని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది అంతే. ఇక రెండోది, చీకటితో పాటే వచ్చే అతిపెద్ద మార్పు ఇది. సూర్యుడి గ్రావిటీ ఇక మనల్ని పట్టుకోలేదు, ఆ బంధం తెగిపోతుంది. అంటే మన భూమి ఇక సూర్యుడు చుట్టూ తిరగదు. అప్పుడు భూమి ఏం చేస్తుందంటే స్పేస్లో ఒక స్ట్రెయిట్ లైన్లో దూసుకెళ్ళిపోతుంది. దాని స్పీడెంతో తెలుసా? సెకండుకి 18 మైళ్ళు, అంటే గంటకు దాదాపు 67,000 మైళ్ళ వేగంతో అంతులేని శూన్యంలోకి మన ప్రయాణం మొదలవుతుంది. ఇది మామూలు ప్రయాణం కాదు, చాలా చాలా సుదీర్ఘమైనది. మధ్యలో వేరే గ్రహాలనో యాస్ట్రాయిడ్స్నో ఢీకొట్టకుండా, లేదా ఏదైనా బ్లాక్ హోల్లో పడిపోకుండా, మన అదృష్టం బాగుండే తప్పించుకుంటే మనకు దగ్గర్లో ఉన్న మరో నక్షత్రాన్ని చేరుకోవడానికి దాదాపు 43,000 సంవత్సరాలు పడుతుంది. ఊహకే అందట్లేదు కదా. సరే, భూమి అలా స్పేస్లో ప్రయాణిస్తూ ఉండగా మరి భూమి మీద పరిస్థితి ఏంటి? ఇక మన గ్రహంపై జరగబోయే వినాశనం గురించి చూద్దాం. సూర్యరశ్మి లేకపోవడంతో అన్నిటికన్నా ముందు జరిగేది ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ, అంటే ఫోటోసింథసిస్ ఆగిపోతుంది. అదే కదా భూమి మీద జీవానికి మూలం. ఇక అంతే, వారం తిరిగేసరికి ప్రపంచమంతా టెంపరేచర్ 0 డిగ్రీల కన్నా కిందకి పడిపోతుంది. కొన్ని నెలలు గడిచేసరికి సముద్రాల ఉపరితలం మొత్తం గడ్డ కట్టేస్తుంది. ఆ 1000 సంవత్సరాల తర్వాత సముద్రాల మొత్తం పైనుంచి కింద వరకు ఒకే పెద్ద ఐస్ గడ్డలా మారిపోతాయి. దాని ఫలితమేంటో ఊహించొచ్చు. ఈ భరించలేని చలి, ఈ శాశ్వతమైన చీకటి భూమిమీద ఉన్న దాదాపు ప్రతి జీవిని, మనుషులతో సహా అంతం చేసేస్తుంది. అయితే ఈ మొత్తం వినాశనం కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే భూమి మీద జీవం పూర్తిగా అంతరించిపోదు, ఒకచోట ఇంకా బ్రతుకే ఉంటుంది. భూమి మీద అంతా చనిపోతున్నా సముద్రం అడుగున, ఆ అగాధాల్లో కొన్ని జీవులు బ్రతికే ఉంటాయి. ఎందుకంటే అవి బ్రతకడానికి సూర్యుడి మీద ఆధారపడవు. వాటికి కావలసిన శక్తి భూమి లోపలి కోర్ నుంచి వచ్చే వేడి నుండి దొరుకుతుంది. సో పైన ప్రపంచమంతా నాశనమైనా కింద సముద్రపు లోతుల్లో కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు లైఫ్ అలానే కొనసాగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఒకప్పుడు జీవంతో కళకళలాడిన మన భూమి అంతరిక్షంలో అలా దిక్కుతోచకుండా తేలుతూ ఉండే ఒక చల్లని, ప్రాణంలేని, గడ్డకట్టిన రాయిలా మిగిలిపోతోంది. వింటుంటేనే చాలా భయంకరంగా ఉంది గదా. ఓకే, ఈ భయానకమైన ఊహల నుంచి బయటకొచ్చి రియాలిటీలోకొద్దాం. అసలు నిజంగా సూర్యుడికి అంతమెప్పుడు? టెన్షన్ పడాల్సిన పనే లేదు. సైంటిస్టుల ప్రకారం
మన సూర్యుడికి ఇంకా దాదాపు 7 నుంచి 8 బిలియన్ సంవత్సరాల లైఫ్ ఉంది. సో మనకైతే బోలెడంత టైం ఉంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇంకో 5 బిలియన్ సంవత్సరాలలో సూర్యుడిలో ఉన్న మెయిన్ ఫ్యూయల్ అంటే హైడ్రోజన్ అయిపోతుంది. అప్పుడు దాని చివరి రోజులు మొదలవుతాయన్నమాట. మరిదంతా మనకు ఏం చెబుతోంది? కొన్ని బిలియన్ల సంవత్సరాల ఈ కాస్మిక్ టైంలైన్లో మన మనుషుల కథంతా ఒక చిన్న కనురెప్పపాటు లాంటిది. ఇంత పెద్ద విశ్వంలో మన ఉనికికసలు విలువేంటి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా.